ప్రభు వాళ్ళ కొరకు మనము చదువుదాము. కానీ యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి ప్రభు బల కొరకు చదువుదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. రండి, మొదటి కొరింథీ 11:28 వచనాన్ని కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 అందరినీ కలిసి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలా చేసే రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడు అయిన శ్రీ పరలోకమందున్న తండ్రి యేసు ప్రభు వారి యొక్క బలమైన నామములో మరోసారి బల యొద్ద సాగిలపడి వందన స్థితులు చెల్లిస్తుంచుకున్నాం. ఇంతవరకు మొదటి సెషన్లో దేవా ప్రతి ఒక్కరము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరిచ్చిన ఈ లేఖనం భాగాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రభు బల కొరకై మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవా మీ శరీరమునకు మీ రక్తమునకు సూచనగా మీరు మాకు ఇచ్చిన రొట్టె పాత్రలు దాని కొరకు దయచేయండి. తిరిగి ప్రభువా దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ శిలో చాటును మరుగుపరచు. ఈ పాత్రలో కనుమకి ఈ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము ప్రభువా నీవు నాకు అనుగ్రహించండి. ప్రభువా మేము కూడా అందరము పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందటానికి దయచూపమని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశస్తమైన నామములో స్తుతులు అర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు దేవుని వాక్యములో మనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని ఆరాధన కొరకు మనం మొదటి లైన్ చదివాము. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి అనే మాట మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ప్రియులారా, మనము ఆరాధన కొరకు యెహోవాయే అనే ఆ మాట ద్వారా ప్రభు మన పట్ల చేసిన దాని అంతటిని బట్టి ప్రభుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాం. మొదట యెహోవాయే మనలను సృజించి తనకు ప్రజగా చేసుకున్నాడు. రెండవది యెహోవాయే మన సంరక్షకుడు. మూడవది యెహోవాయే చెప్పలా కాపాడువాడు. నాలుగోది యెహోవాయే నీతో వచ్చువాడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఐదవది యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని మనము చూసాం, ప్రభువుని ఆరాధించాం. తిరిగి మరి రెండో సెషన్లో ప్రభు వల్ల కొరకు మరి ప్రభు ఇచ్చినటువంటి మాట ఈ రెండవ లైన్ మనం చదువుదాం. రెండవ లైన్ యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఇప్పుడు చూడండి, యెహోవాను నమ్ముకొనుడి అనే మాట మీద మనము కొన్ని మరి సంగతులు బైబిల్లో మనము చూసి మనము ఆయన శరీరమునకు రక్తమునకు సూచనగా ఇచ్చిన ఈ రొట్టె పాత్రలో మనము యోగ్యముగా పాలు పొందుదాం. చూడండి, యెహోవానే నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొనుడి. ఎప్పటి వరకు నమ్ముకోవాలి ఆయన్ని? యుగయుగముల వరకు రాయబడింది. అంటే యుగయుగముల వరకు అంటే శాశ్వత కాలం అని అర్థం. అంటే ఈ లోకములో మనము జీవించినంత కాలము, లేకపోతే ప్రభువు ఈ లోకానికి వచ్చేంత కాలం, వచ్చేంత వరకు. ఈ లోకములో మనము జీవించేంత కాలం కూడా ప్రభువుని నమ్ముకోవాలని బైబిల్ మనకు సెలవిచ్చే మాట కదండి ప్రియులారా. మనం చూస్తాం బైబిల్లో మరి కీర్తనల గ్రంథము 118:8లో మనం చూసిన మాట ఏంటంటే అక్కడ ఉంటుంది ఏమని తెలుసా? మనుషులను నమ్ముకొనుట కంటే అనే మాట ఉంది. గమనించాలా? ఎవరు నమ్ముకోకూడదంట? మనుషులను నమ్ముకుంట కంటే. అంటే మనుషులను నమ్ముకుంటే ఖచ్చితంగా మనం పాడైపోతాం, అందులో సందేహమే లేదు. బైబిల్లో ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకోకుండా
దేవుని నమ్ముకోకుండా మనుషులను నమ్ముకున్న వారు ఉన్నారు. చూడండి, దేవుని నమ్ముకోకుండా రాజులను నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. బైబిల్లో మనం చూస్తాము, ఇక్కడే చూడండి 118:8 ఉన్న మాట ఏంటి అంటే, మనుషులను నమ్ముకొనుట కంటే అంటే ఏంటి అర్థము? చూడండి, యెహోవాను ఆశ్రయించుట మేలని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. రెండవ మాట అక్కడ ఏముంది? రాజులను నమ్ముకుంట కంటే. అంటే ఈ మాట ఎందుకు ప్రభు రాయించినాడు ఇక్కడంటే, వాస్తవమే లోకములో మనుషులను నమ్ముకున్నంతగా దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారంట? నమ్ముతున్నారంటారా? వాస్తవాలు మాట్లాడదాం మనం, ఇది టేబుల్ మెసేజ్ కాబట్టి చెప్పాలా. ఇప్పుడు మనుషులు నమ్మినంతగా దేవుణ్ణి నమ్ముతున్నారా? బైబిల్లోనే ఉండారు ఇశ్రాయేలీలే. ఉదాహరణకి మనం చూడవచ్చు, యెషయా గ్రంథం 30:2 చూడండి. యెషయా గ్రంథం 30:2 చదువుదాం. 2 చూడండి, వారు నా నోటి మాట. ఇప్పుడు ఏం చేయలేదంట వారు? ఇప్పుడు వాస్తవంగా ఐగుప్తు దేశంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. వారి బాధ, వారి శ్రమ, వారి కష్టము, వారి నింద, వారి దుఃఖము, వారి ఏడుపు ఎవరు చూశారంట? దేవుడు. మనుషులు చూడలే ఎవరు. మీరు గమనించాలా, మనుషులు చూడలా, దేవుడు చూశాడు. ఇప్పుడు దేవుడు చూసి దేవుడు ఏం చేసినాడు వారిని అంటే, ఐగుప్తు యొక్క చెర, బాధ, కష్టము, శ్రమ, నింద, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్య పరిస్థితుల్ని దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు. ఇప్పుడు విడిపించిన తర్వాత కృతజ్ఞత భావం కలిగి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఏం చేయాలండి? ఎవరిని నమ్ముకోవాలా? దేవుణ్ణి నమ్ముకోవాలి. రాయబడిన మాట అక్కడ. కానీ యెషయా గ్రంథం 30:2 ఏం రాయబడింది? వారు నా నోటి మాట. చూడండి, దేవుని నోటి మాటకి ఎంత శక్తి ఉందండి, గమనించాలి. అంటే దేవుని నోటి మాటకి ఎంత శక్తి ఉంది. భూమి కలుగునుగా కంటే, భూమి యొక్క వైశాల్యంత వరకు ఎవరు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? భూమి కలుగునుగా కంటే, సముద్రము కలుగునుగా కంటే కలిగి, ఆకాశములు కలుగునుగా కంటే సమస్తము కూడా కలిగిన బైబిల్లో ఉంది. అటువంటి దేవుని మాట వారు వినాలంట. అంటే లక్ష్య పెట్టకుండా ఎక్కడ పోయారు వారు? పోయారంట? ఫరో యొక్క బలము నమ్ముకున్నారు. అంటే ఏంటి అర్థము? రాజులు నమ్ముకున్నారా? దేవుని నమ్ముకున్నారా? ఎవరు నమ్ముకున్నారు కదా? రాజులు నమ్ముకున్నారు. వాస్తవమే కదండి. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? రాజులను, అధికారుల్ని, మనుషులు నమ్మినంతగా ఎవరు నమ్మమంట? ఎవరు నమ్మ? వాస్తవమే కదా ఇది. నిజాలు మాట్లాడదాం, చెప్పాలా. అధికారులను, మనుషులను నమ్మినంతగా మనం ఎవరిని నమ్మలేము? దేవుని నమ్మలేము. ఒకవేళ నేను దేవుని నమ్మాను అంటే దానికి సరైన రుజువు ఆధారాలు ఉండాలా. అది ఊరికే నమ్మానంటే కాదు. ఒక వ్యక్తి దేవుని నమ్ముతున్నాడు అంటే ఆయనలో పరిపూర్ణంగా దైవత్వ లక్షణాలు ఉండాలా. గమనించాలా ప్రియమైన వాళ్ళరా. అంటే దేవుడు ఒక వ్యక్తిలో ఏదైతే కోరుతూ ఉన్నాడో అది ఆ వ్యక్తిలో కనబడాలా. ప్రభు చెప్పే మాట. అంటే నేను నమ్ముతున్నాను కంటే నమ్ముతున్నంత మాత్రాన మనం దేవుడిని నమ్మినట్లు కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణే నమ్మారు, దేవుడిని నమ్మారు, అవునా కదా? దేవుడే ఇశ్రాయేలీలకి దేవుడే యెహోవా, అవునా కదా? అయినప్పటికీ నీవు కూడా ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారంట? ఐగుప్తు దేశానికి చెందినటువంటి రాజు అయిన ఫరో యొక్క బలాన్ని నమ్ముకున్నారు కానీ దేవుని బలాన్ని నమ్ముకోలా. మీరు గమనించాలా. ఇప్పుడు ఫరో యొక్క రథస్వాములు అన్నీ కూడా ఎక్కడ ముంచివేశారు దేవుడు? ఎర్ర సముద్రంలో దేవుడు ముంచివేసినట్టు వాక్యములో ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి రాజు అయిన హిజ్కియా కాలంలో అషూరు రాజు ఒక దూత బలం ఎంత అంటే 185,000 మందిని రాత్రికి రాత్రి ఏం చేసిందంట దూత? చెప్పాలా ఏం చేసింది? అందరిని చంపింది. ఎంతమందినంట? 185,000 మందిని ఒక్క దూత. అంటే వాళ్ళు యుద్ధం చేశారా? చెప్పాలా, వాళ్ళు యుద్ధం చేయలా. పిల్లలు అంటే ఏంటి అర్థము? దేవుణ్ణి వారు నమ్ముకున్నారు కాబట్టి దేవుడు వారిని ఏం చేసే? శత్రువుల చేతుల నుండి దేవుడు వారిని అద్భుతంగా కాపాడాడు, దేవుడు రక్షించాడు. ఒక్క దూత 185,000 మంది చంపితే ఉదయాన్నే లేచాడు అషూరు రాజు. పైకి లేదు చూస్తే ఏంటంట, సన్హెరీబు చూస్తే ఏమండి అంట, కలయబరాలు అన్నీ బడి ఉంటే ఇదేం చేస్తే ఏం జరిగింది? ఇంతమంది రాత్రి ఎట్లా నిశ్శబ్దముగా ఆయన చూడండి. ఇప్పుడు మనుషులు ఇద్దరు పోట్లాడుకుంటేనే
కొన్ని ఏరియాల్లో ఇద్దరు అమ్మలక్కలు పోట్లాడుకుంటే ఊరంతా వినపడదా? చెప్పరేంటి? ఆ వీధి కాదు, పక్కిళ్ళు కాదు, వీధి కాదు, ఊరు మొత్తం తెలిసిద్ది. ఊరు మొత్తం అంతగా పోట్లాడతారు వాసన చెప్పాలంటే. మరి 1,85,000 మందిని దంపుతూ ఉంటే సైన్యం మరవరా? నిశ్శబ్దంగా ఉంటారా? ఏం మాట్లాడరు? నిశ్శబ్దంగా ఉంటారా? కానీ నిద్రపోయే ఈయనకి కూడా మెలకువ రాలా. అంటే దేవుని కార్యము అంత గంభీరంగా ఉంటుందని అర్థం. 1,85,000 మంది చనిపోయినట్లు బైబిల్లో మనం చూడ యెషయా గ్రంథంలో 37వ అధ్యాయంలో 17 వచనం ఉంటుంది అనుకుంటా. మాట 17 వచనమేనా? చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము. అమ్మ చదువు. 37 క్షమించాలి 36 యెషయా గ్రంథం 37:36 చదువమ్మా. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారు దండుపేటలో 1,85,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కలయభారములుగా ఉండిరి. అషూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన ఇక చివరికి వాళ్ళిద్దరు కుమారులు వచ్చి అతను ఏం చేసినారంట? చంపినట్లు వాక్యము. సరే, ఏదేమైనా ప్రియులారా గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోలా. కానీ యెషయా గ్రంథం 32లో మనం చూసినట్లయితే వారు ఫరో యొక్క బలాన్ని నమ్ముకున్నారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యుగయుగములు యెహోవాను నమ్ముకుని. ఎంతవరకు అంట? మనకు మేలు జరిగినంత కాలం కాదు కదా. కొంతమంది ఏంటంటే అనారోగ్యం వచ్చిందనుకో, చెప్పాలా, అది బాగయ్యేదాకా దేవుని నామ స్మరణ చేస్తారు. వారు కూర్చున్నా, లేచినా, నడిచినా, పండుకున్నా దేవుని నామ స్మరణ. ఇక యేసు ప్రభువా, దేవా దేవా దేవ, ఇదే పదం. ఏది? వారి కష్టాలు తొలగిపోయేదాకా కదా. ఇక కష్టాలు తొలగిపోయిననుకో చెప్పాలా, ఇక దేవుడు అంటే ఇక వాళ్ళకి పట్టింపు ఉండదు. ఉంటుందా? చెప్పాలా, ఉండదు. ఇశ్రాయేలీలే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు వెంటనే మర్చిపోయారంట. మనం మర్చిపోవడం ఆశ్చర్యమేముంది? ఎర్ర సముద్రం పాలన చేసినప్పుడు మనం లేము, వాళ్ళు ఉన్నారు అక్కడ. 40 సంవత్సరాల అరణ్యములో దేవుడు పోషించినప్పుడు వారు ఉన్నారు, మనం లేము అక్కడ. చెప్పాలా, ఎరుకో గోడలు పడిపోయినప్పుడు వాళ్ళు ఉన్నారు, మనం లేము అక్కడ. చెప్పాలి, యోర్దాను నది ఎండిపోయినప్పుడు వాళ్ళు ఉన్నారు, కానీ మనం లేము. చూసామా మనం? కానీ వాళ్ళే ఏమయ్యారంట? ఆయన ఆశ్చర్య కార్యాలు వెంటనే మర్చిపోయారు. కానీ మనం మర్చిపోవటంలో ఆశ్చర్యం ఉందా లేదా? కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెహోవాను నమ్ముకొనినటువంటి వారు, నమ్ముకున్నట్టు ద్వారా కలిగిన ఫలితాలు అది వేరే సంగతి. నమ్ముకున్నటువంటి వారిని చూద్దాం. దేవుని చిత్తమైతే మరోసారి దేనిని మనం నమ్మకూడదు అది చూద్దాం. దేన్ని నమ్మకూడదు అంటే అది కూడా ఉంది బైబిల్లో. దేనిని మనం నమ్మకూడదో అవి కూడా ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ఇప్పుడు ఎవరు దేవుణ్ణి నమ్మినారు? యెహోవాను నమ్ముకొనుడి. అక్కడ అండర్లైన్ చేసుకుందాం. యెహోవాని ఎవరు నమ్మినారు ఏంటనేది మనము 5 సంగతులు మనం చూసి ప్రభు బల్లో పాల్పొందాం. రండి, మొదటి సంగతి రండి. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. అమ్మా 6వ వచనం చదువు తల్లి. ఆదికాండం 15:6. అమ్మ చూడండి. అతడు యెహోవాను నమ్మెను. ఎవరంటే అతడంటే ఎవరు? అబ్రహాము కదా. అబ్రహాము చూడక రాయబడిన మాట, అతడు యెహోవాను నమ్మెను. యెహోవాను నమ్మెను. ఏమి నమ్మాడు యెహోవాను ఆయన? చెప్పాలా, ఇప్పుడు 75వ సంవత్సరంలో వాగ్దానం చేయబడింది. ఏమని? నేను నీకు బిడ్డలను ఇస్తానన్నాడు దేవుడు. అది వాగ్దానం. పిల్లలు గమనించాల. ఇప్పుడు ఏదైనా ఒక 30, 35, 40 సంవత్సరాల వయసులో పిల్లలు లేకపోతే దేవుని దగ్గర మొరపెడతాం. ఆ నమ్మిక, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం చాలామందికి ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడన్నటువంటి నిరీక్షణ చాలామందికి లేని వారంటూ ఉండరు. ఖచ్చితంగా మనం నమ్మవచ్చు. మీరు గమనించాలా. మరి అటువంటిది 60 సంవత్సరాలు లేకపోతే 65, 70. ఇప్పుడు 75వ సంవత్సరంలో అబ్రహాముకి ఏం చేయబడింది? వాగ్దానం చేయబడింది. అప్పటికే శారా యొక్క శరీరం అంతా ఏమైపోయిందంట? మృతుతలం అయిపోయింది. అంటే జీవము లేదు, శక్తి బలము లేదు. చూడండి, అటువంటి సమయంలో
ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నమ్మినాడు అంటే ఎంత గొప్ప ఆధిక్యత అది. అంటే వాగ్దానం నమ్మాడంటే అర్థం ఏంటి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంతే. ఇంకా అంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ప్రకారం ప్రభువు నాకు దయచేస్తాడని అబ్రహాం ఏమైనాడంట? నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు నమ్మాడు ఆయన? ఎన్ని సంవత్సరాలంట? మొదటే పోయింది అది. ఎప్పుడు పోయింది? మొదటే పోయింది. 16వ అధ్యాయానికి వచ్చారకే హాగర్ని చేసుకుంటాడు కదా, తెలుసా మీకు ఆ సంగతి? శారా అనేది కదా. ఇప్పుడు ఎటు మనకి బిడ్డలు లేరు కాబట్టి ఇదిగో నా దాసితో నీవు వెళ్ళు అంటే ఆయన మారు మాట మాట్లాడాడు అక్కడ. అమ్మ ఎందుకు దేవుడు మనకి వాగ్దానం చేశాడు గమనించాలి. అది 15వ అధ్యాయంలో సందర్భం నేను చెబుతున్నా మీకు. అంటే ఒక పొరపాటు జరిగింది, తన జీవితంలో పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు అంటే దేవుని యొక్క వాగ్దానం పట్ల నమ్మికుంటున్నట్లు మనం గమనించవచ్చు. 16వ అధ్యాయంలో శారా మాట విన్నట్లు దేవుని మాట అబ్రహాము కూడా వినలా. వాస్తవమే ఇది, మన బైబిల్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి అంతే. నేను చెప్పేది ఏంటంటే 15వ అధ్యాయం కూడా నేను చదువుతున్నా, కానీ 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాము శారా మాట విన్నాడు కానీ దేవుని మాట వినలా. తర్వాత తన తప్పు దిద్దుకున్నట్లు 17వ అధ్యాయము మొదటి 2 వచనం ఉంటుంది. నా ఎదుట నేను సర్వశక్తి గల దేవుండు గనక, ఆ మాట చదువుదాం చూడండి. చూడండి, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండమన్నాడు. అంటే ఇప్పుడు లోపం ఉందా లేదా చెప్పండి? ఇప్పుడు ఏం మాట్లాడరు? ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇప్పుడు నేను సర్వశక్తి గల దేవుడు గనక నా ఎదుట నీవు నిందారహితుడివై నడుచుకో, జీవించని దేవుడు అంటూ ఉన్నాడంటే ఒక వ్యక్తిని అర్థం ఏంటి? అప్పుడు అబ్రహాములో లోపం ఉందంటారు లేదంటారు అక్కడికి? వాస్తవమే. అయితే ప్రియమైన వారలారా, అబ్రహాము నమ్మనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మరలా 17వ అధ్యాయంలో తనతో మాట్లాడి ప్రియమైన వారల 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరలా దేవుడు మీదటికి ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేసినాడు ఆయన పట్ల నెరవేర్చినట్లు మనం చూడవచ్చు. సరే, ఏమైనా 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుణ్ణి ఏం చేసినాడంట? నమ్మాడు. ఒక మాటతో చెప్పాలంటే 12వ అధ్యాయము చదువుదాము, మొదటి వచనం. 12 మొదటి వచనం చదువమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటే అబ్రహాము దేవుని నమ్మి వెళ్ళినట్లు మనం చూడవచ్చు. ప్రియులారా, కదులుతారండి? కదులుతాం మనమైతే? చెప్పండి, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చెప్పాలా? చాలామంది అంటారు కదా, నేను ఎక్కడే చనిపోవాలా, ఇక్కడే ఏం కావాలా, భూస్థాపన, నా భూస్థాపం ఎక్కడ చేయండి. కొంతమంది సేవకులు చెబుతారు కొన్ని సంఘాలు, అయ్యా నేను మరణిస్తే చెప్పాలా, నా యొక్క పార్థివ దేహాన్ని మీరు మా ఊరు పంపించొద్దు, ఇక్కడే మీరు నన్ను భూస్థాపన చేయమని చెప్పిన సేవకులు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు? ఎక్కడైతే సేవ చేశారో అదే స్థలములో భూస్థాపన చేయబడిన సేవకులు చాలామంది ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు, గమనించాలా. కానీ అబ్రహాముని గురించి అంటే అది తప్పని కాదు నేను అనేది, కానీ అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే ఒకటే, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను అనే మాట మనం చూస్తాను. కాబట్టి ప్రియులారా, అబ్రహాము యెహోవాను ఏం చేసినాడంట? నమ్మాడు. ఆదికాండం 24 మొదటి వచనంలో ఉంటుంది, దేవుడు అబ్రహామును అన్ని విషయాలు దేవుడు ఏం చేశాడంట? ఆ వ్యక్తిని ఎంతగా నమ్మాడు తెలుసా అబ్రహాము దేవుడిని? ఎంతగా తన కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా 22వ అధ్యాయంలో మనం చూస్తాం. కుమారుని బలిగా ఇవ్వమన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలా అబ్రహాం. మాట్లాడా? చూడండి, ఆయన మాట్లాడకపోవడం గల కారణం ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒక మాట చదువుదాం చూడండి. 19 వచ్చింది చూడండి. హెబ్రీ పత్రిక 11:19 హెబ్రీ పత్రిక 11:19 చదువుదాం ఆ మాట అమ్మ. చూడండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి
చూడండి, ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని దేవుడు ముందే చెప్పినాడు. అంటే ఇప్పుడు హాగరికి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత చెప్పాడు ఆ మాట. ఏమని చెప్పాలా? చూడు, ఇస్సాకు ద్వారా నీ సంతానం అనబడిన మాట దేవుడు ముందే చెప్పినాడు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ వాగ్దానాన్ని అబ్రహాము పరిపూర్ణంగా ఏం చేశాడు? నమ్మాడు. కాబట్టి ఇంకేం రాయబడింది అక్కడ చూడండి, అని ఎవనితో చెప్పబడినో అబ్రహాము, చూడండి, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు ఇదండి నమ్మటం అంటే. అబ్రహాము దేవుడు నమ్మటం అంటే ఏంటంటే మృతులను సైతము కూడా దేవుడు ఏంటి చెప్పాలా? తిరిగి లేపగలడని అబ్రహాం ఏం చేశాడంట? నమ్మాడు. వాస్తవం కదా. మన దేవుడు చనిపోయిన వారిని లేపాడా లేదా? మరి చనిపోయిన వారిని లేపిన దేవుడిని మాత్రం ఏం కావట్లేదు చెప్పాలా? నమ్మట్లా. ఆయన అంటాడు కదా, ఎవరు? తోమా, నేను నమ్మను. ఇప్పుడు ఆ కోవలో పోవాలి. ఇప్పుడు మనం కూడా ఏమంటాడు ఆయన? నేను నమ్మనే. చూడండి, యేసుప్రభువుడు తిరిగి ఆయన రొట్టెలు తిని ఆయన ద్రాక్షరసం ఇస్తే తాగి చనిపోయిన వాళ్ళు లేపినప్పుడు పక్కనే ఉండి, ప్రియులారా, ఎన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా చివరికి తోమా అనే వ్యక్తి ఏమైనాడంట? నేను నమ్మనన్నాడు. కానీ అబ్రహాం ఏమన్నాడు? మృతులను లేపే శక్తిమంతుడిని అబ్రహాము దేవుడిని ఏం చేశాడంట? నమ్మిన. ఇప్పుడు ఎవరి విశ్వాసం గొప్పది చెప్పాలి? ఎవరి విశ్వాసం గొప్పది అంటే ఇప్పుడు చూసి నమ్మిన వారి కంటే ఇప్పుడు చూసి నమ్మిన వారు ఎవరు అమ్మా? తోమా చూసి నమ్మాడు. ఒక మాట చెప్పాలి, గమనించి. అంటే ఎట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే, లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు లాజర్ని బ్రతికించిన తోమా ఉన్నాడు లేదా అక్కడ? అంటే ఆయన చూశాడు, నమ్మది వేరే సంగతి. ఆయన చూశాడా లేదా ఆ సంగతి? కానీ అబ్రహాం ఉన్నాడు ఆ సమయంలో అక్కడ. కానీ ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ రాబడిన మాట అదే. చూడండి, హెబ్రీ పత్రిక 11:19 రెండవ లైన్లో చూడండి, అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. అంటే ఏంటి? నమ్మిన వాడే అని అర్థం. అంటే మృతులను కూడా దేవుడు ఏం చేస్తాడంట? సజీవులుగా ఆయన లేపగలడని అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ప్రియులారా, నమ్మాడు. కాబట్టి అందుకే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ప్రపంచంలో అంతగా ఆయన విస్తరింపజేసినాడు. సముద్ర తీరం మీద ఇసుక రేణువుల వల్ల దేవుడు తన సంతానాన్ని దేవుడు అలాగే విస్తరింపజేసినాడు. ఇప్పుడు మనం కూడా అబ్రహాము సంతానమే. మీరు ఎలా అంటారేమో, లోకాసు వార్త 19:9-10 ప్రకారము ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి ఏమొచ్చున్నది? రక్షణ. అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఎవరంట? అబ్రహాము కుమారులు. అంటే మనము కూడా ఎవరు ఇప్పుడు? అబ్రహాము కుమారులమే. కాబట్టి అబ్రహాము యెహోవాని నమ్మెను అనే మాట మనం చూస్తూ వచ్చినాం. ఇది మొదటి సంగతి. రెండవ వ్యక్తిని మనం చూద్దాం రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. ప్రియులారా, 11 వచ్చిన చదువుతాం. 14-11 చూడండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయమని నిన్నే నమ్ముకొని ఉన్నాము. అంటే యెహోవాను నమ్ముకొనినటువంటి వారిలో రెండో వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఆసాను గురించి మనం చూడవచ్చు. ఆస కదండి. ఎవరు తండ్రి అయినా? ఎవరు తండ్రి? గడి చెప్పండి. యెహోషాపాతు యొక్క తండ్రి. ఎవరు కుమారుడు? సరే, తండ్రి చెప్పారు, కుమారుడు చెప్పండి. చెప్పాలా? అరే గట్టిగా చెప్పండి అమ్మా. అదే ముందు అధ్యాయం చదివితే సరిపోద్ది. అంటే ప్రతి అధ్యాయులు ఉంటుంది కదా. తన పితరులతో నిద్రించాను, సమాధులు పెట్టబడాను, అతని తర్వాత అతని కుమారుడు అతనికి మారుగా రాజు అయ్యాను అని ప్రతి అధ్యాయం 2 అధ్యాయాల్లో ఉంటుంది ఆ మాట కదా. అబియా కుమారుడు. ఇప్పుడు అబియా ఎవరు కుమారుడు? అది రాదా? రెహబాము కుమారుడు. రెహబాము ఎవరు కుమారుడు? సొలొమోను కుమారుడు. సొలొమోను ఎవరు కుమారుడు? అట్లా. సరే, ఏదేమైనా ఇప్పుడు ఆసా అనే వ్యక్తి
యెహోవాను నమ్ముకున్నటువంటి వాడు. చూడండి, అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో ఆసా కూడా ఒక వ్యక్తి. ఆ మంచి రాజుల్లో పేరు పొందిన వారిలో ఈయన కూడా మంచి పేరు పొందిన రాజు. అంటే ఒకానొక సందర్భంలో ఈయన మరి బబులోను రాజుకి కొంత బంగారం వెండి పంపించే విషయంలో తప్ప ప్రియమైన వాళ్ళ దేవుని ప్రజలకి ఎక్కడ నష్టం చేసే సందర్భాలు లేవులే. కానీ ఏది ఏమైనా ఒక తప్పైనా తప్పే, 100 తప్పులైనా తప్పే. అంటే ఇశ్రాయేలు రాజు నుండి వాళ్ళని కాపాడమని ఆ దినాల్లో బబులోను రాజుకి వర్తమానం కొన్ని కానుకలు పంపిస్తాడు. ఆయన కొన్ని కానుకలు పంపిస్తాడు. అంటే ఈ కానుకలు పంపించడం ద్వారా ప్రవక్త హెచ్చరిస్తాడు ఆయన్ని. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేశాడు కదా, నువ్వు ఆయననే నమ్ముకోకుండా మరలా నువ్వు ఎందుకు రాజుని నమ్ముకొని అంటాడు. అంటే ఈయన కూడా ఒకనొక సందర్భంలో దేవుణ్ణి నమ్మనటువంటి సందర్భం ఉంది. అంటే ఆ ఒక్క విషయంలో, అంతేగాని ప్రజల్ని తప్పుదారులు నడిపించడం మాత్రం కాదు. చాలామంది రాజులు ఏం చేసినారంట, ఇశ్రాయేలీలను చెప్పాలా, చాలామంది రాజులు తన ప్రజలని విగ్రహారాధన వైపు నడిపించినారు. అనేకమైనటువంటి పాపములు చేయటానికి ప్రేరేపించబడిన రాజులు ఉన్నారు తన ప్రజలను. కానీ ఈయన అట్లా చేయలే. కాకపోతే దేవుని సొమ్ముని అన్యాయముగా అన్య రాజుకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ మాట అంటాడు దేవుడు. ఒక మాట చదువుదాం, ఒక మాట చూడండి. 16వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 16:8 చదువుదాం. 16:8 చూడండి. బహు విస్తారమైన రథములను మీరు గమనించాలంటే, ఆయనను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని, అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత శత్రువులను ప్రభు అప్పగించిన సందర్భాన్ని చదువుతున్నాడు ప్రవక్త. తర్వాత జరిగే సందర్భాన్ని చదువుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? చూడండి యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. చూడండి, ఇప్పుడు మీరు ఒక మాట అవుతుంది ఇక్కడ, యథార్థ హృదయులను బలపరచు అనే మాట. అంటే వాస్తవంగా ఈయనకి వ్యాధి వచ్చింది, ఈయన కూడా రోగి అయినాడు, బలహీనుడైనప్పుడు ప్రియమైన వారు హిజ్కియా వలె దేవునికి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయంటే లేవు, ఉన్నాయా? ఇప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తన ముఖం తిరుపుకొని దేవునికి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేసినాడు. అప్పుడు 15 సంవత్సరాలు దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి? కానీ ఈయన ఏం చేసినాడు? ఒక మాట చదువుదాం, 12 వచ్చిన చదువుదాం అమ్మ. 16:12 ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహుబాధ. ఇప్పుడు పాదములో జబ్బు పుట్టితే అక్కడ మరణకరమైన వ్యాధి అని లేదు, మీరు గమనించాలి. అంటే హిజ్కియాకు వచ్చిన జబ్బు మరణకరమైనది, కానీ ఈయనకు వచ్చిన జబ్బు బాధపడేదే కానీ మరణానికి దారి తీసిన జబ్బు అది కాదు, మీరు గమనించాలి. కానీ ఆయన యెహోవాను నమ్ముకున్నాడు. అంటే దేవునికి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆ వ్యక్తికి ఆయుష్ ఇచ్చాడు. కానీ ఈయన ఎక్కడికి పోయాడు? గుంటూరు, విజయవాడ ఎక్కడ పోయాడంట చెప్పాలా? అసలు ఆయనే దేవుడే ఆజ్ఞాపించకపోతే నీకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నీకు ప్రయోజనం ఏముంది? 33 లక్షలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తికి కరోనా వస్తే యనమదల్ అనే గ్రామంలో మెడికల్ షాప్ అయింది. ఎవరిని రానిచ్చేవాడు కాదు, అంత దూరం నుండి మాస్క్ పెట్టుకొని, అది కవర్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, షీట్ కవరు పెట్టి ఒక ట్రే పెట్టుకొని ఇట్లా డబ్బులు తీసుకోవటం, ఆ ట్రేలో మళ్ళీ మెడిసిన్ ఇచ్చి వేసి అవి వేయటం, అట్లా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. కొన్నాళ్ళు గడిచింది, కరోనా కూడా అంటండి ఎవరైతే జాగ్రత్తగా ఉన్నారో వారికి ఎక్కువ వచ్చింది. నిజం, మీరు నమ్మండి. వాస్తవంగా ఎంత జాగ్రత్తగా ఉన్నారో మీరు నమ్మండి. కరోనా టైంలో ఏ రోజు కూడా మేము మందిరం తలిపేయాల. అంటే అది కొంచెం పల్లెటూరులే, మీరు అనొచ్చులే, ఎందుకంటే అన్న పల్లెటూరు కాబట్టి అది మీకు ఇబ్బంది ఉండదని, ఇది సిటీ కాబట్టి అనుకోవచ్చు. చూడండి, అంటే తెల్లరగట్ల 4 గంటలకి ఆరాధన. 4 గంటలకంటే అప్పుడు అదొక క్రొత్తదనం కాబట్టి అందరూ సంతోషంగా వచ్చేవాళ్ళు. 4 గంటలు అంటే మనకు 10 గంటలు అనేది వేరేది, అది క్రొత్తదనం 4 గంటలకంటే. ఇప్పుడు మనకన్నా 4 గంటలకంటే అందరూ వస్తారు, నాకు తెలుసు. అంటే అలానే పెట్టలేమనుకో, మరలా హైదరాబాదు ఆయా ప్రాంతం స్టార్ట్ అయ్యి ఒకవేళ ఎక్కువ లాక్డౌన్ పెడితే తప్పదు. ఇంకా
ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా ఎక్కువే లాక్డౌన్, ఇక మరణాలు సంభవించి లాక్డౌన్ పెడితే ఇక తప్పదు అన్నమాట అట్లా. సరే సరే పిల్లలు గమనించండి, ఈయన ఆ మెడికల్ షాప్ నడిపేవాడు. సరే అట్ట వచ్చి ఏం జరిగిందంటే కరోనా ఆయనకే వచ్చింది. ఆయనకు వస్తే 33 లక్షలు ఖర్చు పెట్టాడు. ఎన్ని లక్షలంట? ఏనాడు ఎవరికి ధారాళంగా ₹1 ₹2 ధర్మం కూడా చేసేవాడు కాదంట ఆయన. పాపం ధర్మం కూడా చేసేవాడు కాదు. ఎట్లా అంటారు కదా, అన్నం కలిపింది ఏంటంట, ఎంగిలి చేయి అంటారు దీన్ని. ఎంగిలి చేయి కూడా అట్లాంటి ఏంటంట, ఏమవుతాయని, ఏం పోతాయి? అన్నం మెతుకులు పోతాయి. అంటే చూడండి, ఆ మెతుకులో కూడా బాగుంది. కొంతమంది ఏళ్ళు కూడా చుట్టూ తిప్పుతూ ఉంటారు నాలుకేసి, ఎందుకంటే అయిపోవటం కూడా ఇష్టం లేదు. అదేమంటే ఏంది ఊరకు వచ్చింది, ఎంత కష్టపడ్డామో తెలుసా నీకు? మిరపకాయలు కొదకపోతే ఊరకు వచ్చింది ఏంది అంటే నిజమే కదా, ఊరకు రాలే, కష్టపడ్డామయ్యా మేము, ఊరకు వచ్చింది ఎందుకు పోనీయాలి మేము, మా సొమ్ము మేము నాకుతూ ఉంటారు, మంచిదే, సరే అది వేరే సంగతి. అప్పుడు 33 లక్షలు ఖర్చు పెట్టాడంటండి. 33 లక్షలు పాపం చివరికి చనిపోయాడు ఆయన. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడు? వాస్తవం ఇప్పుడు దేవుని ఆజ్ఞ లేకపోతే లేదు. ఇంకొక సందర్భం చూస్తాం మీకు, వినండి. మా బావకు రెండో ఆయన ఉన్నాడు, 88 తాళ్ళూరులో సేవకుడు ఆయన. 60కో 70కో పడిపోయిందంట. పిల్లరా గమనించాలి. అక్కడ గుంటూరులో ప్రతిపాడు సేవ చేసే మా పెద్ద బావ గుంటూరులో ఒక డాక్టర్ గారు ఉంటే, జయరాధ నమ్మ తిరుగుతూ ఉంటాడు, విద్యానగర్లో ఉంటాడు ఆయన డాక్టరే. ఫోన్ చేసి, బ్రదర్ ఇది పరిస్థితి ఏంటి మా తమ్ముడు అంటే, బ్రదర్ మీరు తీసుకురావటం వేస్ట్, ఇక్కడికి హాస్పిటల్కి ఇక్కడికి తేవటం మీరు వేస్ట్, ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి, ఆయన బ్రతకడు అని చెప్పినాడు. బ్రతకడు, ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. మరి ఇంటికి ఎక్కడ తీసుకెళ్తావు బతుకున్నాయన్ని, పోతే ఎక్కడైనా పోవాలని చెప్పేసి సరే దేవుడు అనుమతి అక్కడికే కరోనా టైంలో అక్కడ హాస్పిటల్ బెడ్లు కూడా అన్నీ ఫుల్ అయిపోయినాయి అంట. సరే ఎక్కడో జనరల్ వార్డులో తీసుకెళ్ళి పడేశారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాస్తవం మీరు నమ్మండి, దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈరోజు చక్కగా సేవ చేస్తున్నాడు, అక్కడ చక్కగా సేవ చేస్తున్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చదువుతున్నా అంటే, దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు, అంతే. అంటే మరి జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఆయన ఏర్పాటు, దాన్ని మనము కాదనలేము, అది ఆయన చిత్తం ఏర్పాటు. మరి జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా, మరి వాళ్ళకి ఎందుకు అలా జరగాలి, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు అంటారేమో, అది ఆయన ఏర్పాటు, అది ఆయన చిత్తం. ఆయన కావాలనుకున్నాడు, తీసుకెళ్ళి అంతవాడికి. దాన్ని మనం ప్రభుని ఏం చేయలేము, ప్రశ్నించలేము. సరే సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏం చేసినాడంటే, కాలుకి ఏం పుట్టిందంట, జబ్బు. ఈయన ఎక్కడ పోయినాడంటే వైద్యుల దగ్గర పోయాడు, కానీ రాజుని ఎజికియా ఎక్కడ పోవాలా, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టలా. సరే సందర్భం ఏదైనా 14వ అధ్యాయంలో మనకు కావలసిన మాట ఏంటంటే, ఆస యెహోవాని నమ్ముకున్నాడు. దానికి జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఆ యొక్క 16వ అధ్యాయము చూడండి, 16:8 వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగింది. అంటే శత్రువుల పైన దేవుడు ఏమి ఇచ్చాడు, ఆయనకి విజయం ఇచ్చినాడు. ఎప్పుడు? ఆయనను నమ్ముకున్న తర్వాత. కాబట్టి ఒకటి చెప్పాలి, అబ్రహాము దేవుడు నమ్మాడు. రెండవ దేవుడు అంట ఆస దేవుని నమ్మినాడు. మూడో వ్యక్తిని చూద్దాం, త్వరగా రండి. మూడో వ్యక్తిని చూద్దాం. కీర్తనల గ్రంథం ప్రియులారా, 31వ కీర్తన అమ్మ 6వ వచనం చదవండి. చూడండి, మూడోదిగా ప్రియమైన వారు 31వ కీర్తన 6లో రాయబడిన మాట ఏంటంటే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను అన్నాడు. ఎవరంటే ఆయన? దావీదు భక్తుడు. ప్రియులారా చూడండి, రాయబడిన మాట, నేను యెహోవాను నమ్ముకోకపోతే 121వ కీర్తనలు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. అంటే ఆయనకి ఎక్కడి నుండి కూడా సహాయము రాలా, ఎవరు చేశారా? కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన మామ, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, తన తోటి వారు ఎవరు కూడా దావీదుకి ఏం చేయలేదంట, సహాయం చేసిన వారు గారు. అంటే దావీదు అనుకున్నాడు, వాస్తవంగా ఏంటంటే, ఈ లోకంలో ఏ మానవుడు కూడా నమ్మదగిన వాడు కాదు, దేవుడు ఒక్కడే నమ్ముకోదగిన సహాయకుడని బైబిల్లో ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళు గమనించాలా, దావీదు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నమ్ముకున్నాడు. ఒక మాట ఉంది, 34వ కీర్తన చూడండి, 6వ వచనం చదువుదాం. 34:6లో
ఉంటారు. చూడండి శ్రమలలో, ప్రియమైన వాళ్ళ శ్రమలలో రాయబడిన మాట, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించంటే శ్రమల్లో, బాధల్లో, భయములన్నిటిలో నుండి కూడా దేవుడు దావీదుని తప్పించాడు, రక్షించాడు, కాపాడినట్లు మనం చూడవచ్చు. చూడండి దావీదు దేవుణ్ణి ఎంతగా నమ్మినాడనే మాట మనం చూసినట్లయితే, సౌలు తనతోటి ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఫిలిస్తీన్లు ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఏమి వాళ్ళు నమ్మలేదా దేవుణ్ణి? చెప్పాలా? నమ్మినట్టయితే 40 దినాలు ఎందుకు వాళ్ళు యుద్ధం చేయకుండా ఉంటారు? వాళ్ళతో భయపడుతూ. గొలియాతును చూసి అందరూ సౌలుతో సహా నాకు బీపీ షుగర్ వస్తుంది ఆయన చూస్తుంటే, నేను పడిపోతాను, నా బీపీ నా ఎవరిని చూస్తే గొలియాతుడు ఆ డేరాల నుంచి బయటకు వస్తే గొలియాతుని చూస్తే, సౌలుకి గొలియాతుని చూస్తే, అమ్మో నాకు అరే నన్ను పట్టుకోండి వాళ్ళు అతను చూస్తుంటే నాకు బీపీ షుగర్ వస్తుంది, పడిపోతున్నా అనగానే వాళ్ళు వచ్చి పట్టుకొని కాళ్ళు చేతులు రుద్ది డేరాలో పండుకోబెడతాం. అయ్యా నీకేం కాదు పండుకొని 40 దినాలు పండుకోబెట్టాడు. ఎన్ని దినాలంట? 40 దినాలు. అరే రాజు పనుకున్నాడంటే యోనాతాను ఉన్నాడు, అక్కడ లేడా? దావీదు యొక్క సహోదరులు లేరా? సైనికులు లేరా? అన్ని వేల మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఆయన చూడటం పరిగెడతాం. ఎన్ని రోజులు జరిగింది ఎట్లా? ఇది 40 దినాలు గమనించాల పిల్లరా. దావీదు వచ్చాడు అక్కడికి అన్నలకి ఏం చేయటానికి? జున్నుగడ్డలు, రొట్టెలు. ఎందుకంటే యుద్ధం చేసి బాగా అలసిపోయారు అన్నలు అని చెప్పేసి తండ్రి ఏదంట రొట్టెలను, జున్నుగడ్డలు పంపించాడంట. యుద్ధం అన్న అరే చిన్నోడా, మీ అన్నలో యుద్ధ భూమిలో ఉన్నారా, వాళ్ళు వీరులు, నువ్వు గొర్రెలు కాసేవాడు కాబట్టి నీ అన్నలకి రొట్టెలను, జున్నుగడ్డలు తీసుకుని పోరా అంటే, సరే నాయన నువ్వు చెప్పినట్టేనని దావీదు రొట్టెలు మోసుకొని పాపం అన్నల కోసం యుద్ధం చేస్తానని పోతే అక్కడ యుద్ధం లేదు, ఏమీ లేదు. వాసన చెప్పండి, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తాం తినడం. మిలిటరీ ఆఫీసర్లు యుద్ధం చేయరు వాళ్ళు. చాలామంది మిలిటరీ ఆఫీసర్లు తెలుసుగా, వాళ్ళు వెనకుండా నడిపించేవాళ్ళే కానీ యుద్ధం చేయరు. ముందుకు మీరు పోయి యుద్ధం చేయండి ఆ బ్యాచ్ అనమాట. జున్ను గడ్డలు తింటాం, రొట్టెలు తింటాం, పండుకోవటం. ఆడు చూస్తాం, గొలియాతుని చూస్తాం, అమ్మో అనుకుంటూ వచ్చి ఇదే పని. ఈ సందర్భం అంతా ఎవరు చెప్పారు? దావీదు చెప్పినారు. ఏందా అసలు పరిస్థితి ఏంటంటే, ఏం చెబుతావు, ఇది పరిస్థితి. వారిలో ఒకడు ఉన్నాడయ్యా, 6 మూల జాండు ఉన్నాడు. 6 మూల జాండు. అసలు అతని రూపం చూస్తుంటేనే మాకు భయం పడుతుంది అంటే, రాజు అన్నాడంట, అతను చంపినోడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను. అంటే కూతురు కోసం కాదులే కానీ దావీదు యుద్ధం చేసింది దేవునికి మహిమ కలగటాన్ని. సౌలు దగ్గరకు పోయాడు, అన్నాడు, అయ్యా నేను వెళ్తా అంటే, సౌలు అన్నాడు, అరే నువ్వు చిన్నపిల్లగా వాడివి, నువ్వు ఎట్లా యుద్ధం చేస్తావు, మా వల్లే కాల అంటే, లేదు నేను ఖచ్చితంగా యుద్ధం చేస్తాను. అడవిలో నేను గొర్రెలను మేపుచున్నప్పుడు ఎలుగుబండు సింహాలను నేను చీల్చినవాడిని, వీడంతా నాకు వెళ్తానన్నాడు. ఇప్పుడు ఇలా గమనించాలా, దీని అంతటికి మూలం ఏంటంటే, దావీదు అన్నాడు, యుద్ధము చెప్పండి ఎవరిది? యెహోవాది. యుద్ధము దావీదు ఎప్పుడు యుద్ధం చేసినా మొదట పలికే పదం ఏంటంటే, యుద్ధం ఎవరిది? దావీదుది అనలా. యుద్ధము దావీదు అంటే అనేవాడు ఎవరు? దేవుడు కదా, గొలియాతు అనేవాడు, అవునా కదా. 6 మూల జాండు ఉన్నాడంటే ఎంత ఉంటాడండి చెప్పాలా? ఈ పైపు అంత ఉంటాడు. ఆ విగ్రహం చూస్తేనే, ఆ రూపం చూస్తేనే అందరికీ గడగడ వణికి సౌలు సైతమే వణుకుంటే, అవునా కదా. కానీ దావీదు అన్న మాట ఏంటంటే, యుద్ధం ఎవరిదన్నాడు ఆయన? అంటే ఏంటి అర్థము? దావీదు ఎవరు నమ్ముకున్నాడంట? యెహోవాని నమ్ముకున్నాడు. కాబట్టి జీవము గల దేవుణ్ణి దూషించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు ఆయన దావీదు కింద. కర్ర తీసుకొని వస్తే అది అన్నాడు గొలియాతు, అరే నేను కుక్కనా? కర్ర ఎప్పుడు వాడతాం మనం? నాగేశ్వరరావు గారు, కర్ర ఎప్పుడు తీసుకుంటాం మనం? కర్రను దేని తీసుకుంటాము చెప్పాలా? ఏం మాట్లాడరు? కుక్కను కొడతానికి ఏం తీసుకుంటామంట? రే కర్ర అందుకో. కుక్కలు వస్తే ఏమంటారు? రే కర్ర అందుకోరా, కర్ర తీసుకోరంట అంటారు లేదా? గొలియాతు అన్నాడు, నేను కుక్కనా, నా మీదకి కర్ర తీసుకుని వస్తున్నావు అన్నాడు. ఒకే దెబ్బ వడిసెలో పెట్టి గిర వేసి కొడితే ప్రియమైన దెబ్బకు పడ్డాడు. పరిగెత్తుకుంటూ పోయి తన వరలో ఉన్న తన కత్తే తీసి తన శిరస్సుని ఏం చేసినాడు? ఒకే దెబ్బ.
ఆ తలక ఎగిరాడు పడితే ఫిలిస్తీన్లు అందరూ పరుగో అక్కడ లేడు అక్కడ. యుద్ధ నీతి ఎట్లా ఉండదంటే, యుద్ధానికి మున్న యుద్ధ నాయకుడిని చంపితే సైనికులు అందరూ ఏమవుతారు? అందరు పారిపోతారు. జరిగింది అదే. కారణం ఏంటి అంటే, దావీదు ఎవరు నమ్మాడంట? ఆయన యెహోవాని నమ్మాడు. ఇది మూడవ మాట. రండి 4వ మాట చూద్దాం త్వరగా. ఇంకా పిల్లలు కూడా ఏడుస్తున్నారంటే ఇంక మీరు ఆపమని ఇంక అర్థం ఇంకది. రండి 4వ మాట చూద్దాం. 4వ మాట చదువుదాం రండి. అంటే పెద్దవాళ్ళు ఏమనలేకున్నారా కానీ పిల్లలు ఏడుస్తున్నారు కాబట్టి ఇంక చాలే అన్నట్లేమో. రండి 4వ మాట చదువుదాం. 4వ మాట రండి. ఇర్మీయా గ్రంథం 39:18. ఎవరు ఆయన నమ్ముకున్నారు? చదువుదాం. ఇర్మీయా గ్రంథము 39:18 చదువమ్మా. నీవు నన్ను నమ్ముకొంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను అంటే ఈయన ఎక్కడున్నాడు? ఇర్మీయా బందీ గృహంలో ఉన్నాడు. చూడండి అంటే ఇశ్రాయేలు వారు రాజులు, సిద్కియా రాజు ఇర్మీయాని బంధించి బందీ గృహంలో ఉంచాడు. మీరు గమనించాలా, స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి రాజునేమో నెబుకద్నెజరు బబులోను రాజు వచ్చి యెరూషలేమును పడగొట్టి అగ్ని చేత కాల్చి ఆయన్ని 2 గుడ్లు పీకి తన కుమారులను చంపి, ప్రియులు గమనించాలా, రాజును తీసుకుని పోయాడు. తనతో పాటు కొంతమంది మనుషులను తీసుకుని పోయాడు. కానీ చెప్పాలా, ప్రవక్త అయిన ఇర్మీయాని ఏం చేశాడంట? ఏం చేశాడు ఆయన? చెప్పాలా, విడిపించాడా లేదా? విడిపించాడు. గమనించాలా. ఒక మాట ఇప్పుడు మనం చదువుదాం, మీకు అర్థమవుతాడు. నేను చదువుతా. 39వ అధ్యాయము అమ్మ 39వ అధ్యాయము ఒక మాట చదవండి. ఇప్పుడు మొదటి వచనం. యోధా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా. చాలు. ఇప్పుడు 6వ వచనం చదువుదాం, మీకు అర్థం అవ్వాలి. నేను చదివిస్తాను. 6వ వచనం చదువుదాం. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతను బబులోనుకు తీసుకొని పోటకై. చూడండి, రాజుని బంధించి రాజు గుడ్లు బీకి రాజు యొక్క 2 కుమారులు ఏం చేసినాడు? ఆయన చంపించి, ప్రియులారా, సిద్కియా రాజుని తీసుకొని వెళ్ళినాడు. ఎవరంట? నెబుకద్నెజరు తన రాజ్యానికి. కానీ ఈయన బంధించినటువంటి వ్యక్తి ఎవరు? ఏం మాట్లాడరు? ప్రవక్త అయిన ఇర్మీయాని ఎవరు బంధించారు? బంధించింది ఎవరు? అరే, యోధా రాజైన సిద్కియా అనే వ్యక్తి ప్రవక్త ఇర్మీయాని బంధించాడు బందీ గృహంలో. ఆ సమయంలో నెబుకద్నెజరు తన సైన్యాన్ని సమకూర్చుకొని వచ్చి దాన్ని ముట్టడి వేసి యెరూషలేమును పాడు చేసి పడగొట్టి రాజు కుమారులను చంపి రాజు గుడ్లు ఊడదీసి రాజుని తీసుకొని పోయాడు. కానీ ఇర్మీయాను మాత్రము చెప్పాలా, ఏం చేసినాడు? ఆయన బందీ గృహములో నుండి విడిపించాడు. తెలుసా? చదవండి, మీకు కావాలంటే అంత ఉంటుంది, సమయం లేదు. విడిపించి, ప్రియులారా, ఆయన చెబుతాడు. ఎవరంటే ఆ రాజు నెబుకద్నెజరు ఇర్మీయా ప్రవక్తని విడిపించి ఆయన పంపించేయండి, ఆయనతో మనకు పని లేదు. వాస్తవానికి ఇర్మీయాను కూడా చంపొచ్చు, ఇర్మీయాను కూడా పట్టుకొని తన రాజ్యానికి తీసుకొని వెళ్ళొచ్చు. కానీ దేవుడు మాత్రం ఏం చేయాలి? తనని కాపాడాడు. కారణం ఏంటంటే అక్కడ చెప్పబడిన మాట ఏం తెలుసా? నీవు నన్ను ఏం చేశావు? నమ్ముకొంటివి. ఇప్పుడు నమ్ముకొంటివి కనుక అంటే వాస్తవానికి రాజు దృష్టికి ప్రియమైన వారు ఇర్మీయా రాజు లాంటి వాడే. యోధా రాజ్యానికి ఆయన ప్రవక్త. రాజు గుడ్లు ఊడదీసిన వ్యక్తి ప్రవక్తను తీసుకొని వెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. కానీ దేవుడు ఏం చేసినాడంటే ఇర్మీయాని కాపాడినట్లు బైబిల్లో మనం చూడవచ్చు. ఇంకొక మాట మీకు ఇంకా రుజువాదని చదివిస్తా. చూడండి ఒక మాట. 40వ అధ్యాయం మొదటి వచ్చిన చదవడమ్మా. 40వ అధ్యాయం మొదటి వచ్చిన. రాజు దేహ సంరక్షకులు అధిపతి అయిన నెబూజరదాను చదవమ్మా ఆ మాట. యెరూషలేములో నుండి
సంకెళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామా నుండి పంపివేయగా, మీరు గమనించండి, రామాను పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, ఎవరికి? రాజు దేహ సంరక్షకులకు ప్రత్యక్షమైన వాక్ ఏంటంటే, ఇప్పుడు ఈయన ఇర్మియాతో మాట్లాడుతాడు. ఏమని తెలుసా? చదవమ్మా. తీసుకొని పోయి ఇలాగూ మాట్లాడాను. ఏమని? ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు యెహోవా ప్రకటించిన కదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి ఇంచెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరు గనక, ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇదంతా జరగటానికి మూలం ఏంటంటే, మీరు దేవుని మాట వినలేదు కాబట్టి మీ ప్రజలకి ఈ గతి పట్టింది, లేకపోతే గతి పట్టేది కదా అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన ఇర్మియాతో? 4 చదువు. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన యెడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన యెడల రావద్దు. అంటే ఏంటి? నీ ఇష్టం అయ్యా. అర్థమైందా చదివింది ఇప్పుడు మీకు? ఇప్పుడు రాజు సంరక్షణ చెప్పే మాట ఏంటంటే, నువ్వు బబులోనుకు వస్తావా? వస్తే రా, నీకే ఇబ్బంది లేదు, నిన్ను మాత్రం మేము బాగా చూసుకుంటాం అని చెప్పిన మాట. నీకు ఇష్టం లేదా? నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అన్నాడు. కారణం ఏంటి? ఇదంతా జరగడానికి మూలం ఏంది చెప్పండి మీరు? రాజుని అన్నాడు అట్లా ఆయన. అమ్మా, రాజు అయిన సిద్కియాను ఏం చేశాడు? ఆయన తన కొడుకులను చంపించాడు, తన కళ్ళు ఊడదీయించాడు, ప్రధానులను చంపించినాడు, పట్టుకొని బందీగా తీసుకుని వెళ్ళి. కానీ ప్రవక్త ఇర్మియాను మాత్రం ఏమన్నాడు? వస్తే నేను భద్రంగా చూసుకుంటా, మాకేం అభ్యంతరం లేదు, నువ్వు రాకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పిన. కారణం ఏంటి? దేవుడు అద్భుతంగా ఇర్మియాను ఏం చేసినాడు? కాపాడాడు. కారణం ఏంటి అంటే, ఇర్మియా యెహోవాని నమ్ముకున్నాడు. కాబట్టి యెహోవాని ఇర్మియా నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు ఇర్మియాని తప్పించినట్లు మనం చూడవచ్చు. ఇది 4వ మాట. చివరికి 5వ మాట చదువుదాం. రండి, చివరికి 5వ మాట చదువుదాం. చెప్పండి, ఒకటి ఎవరు నమ్ముకున్నారు? రెండవది, మూడవది, 4వది ఇర్మియా. చూడండి 5వ మాట చూద్దాం. 5వదిగా మార్కు సువార్త 9:24. అమ్మా, మార్కు 9:24. మార్కు 9:24. ఆ వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. మీరు గమనిస్తారు, ఇక్కడ ఆగుదాం మనం. ఇప్పుడు ఒక తండ్రి తన కుమారుడికి మోగదయం బట్టి మూర్ఛరోగం ఉంది. ఒకనొక సందర్భంలో ఆయన తన కుమారుని శిష్యుల దగ్గర పంపిస్తే ఆ శిష్యులు ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయినారంట? బాగు చేయలేకపోయారు, స్వస్థపరచల. ఒక మాట ఉంది, చూద్దాం ఒకసారి త్వరగా. 17 వచ్చింది చదవండి. 9:17 చూడండి. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము బట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యుని అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు మనం విన్నాం, ఆగుదాం ఇక్కడ. ఇప్పుడు వెళ్ళగొట్టమని శిష్యుల్ని అడిగాడంట ఆయన, వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయినారు. ఇప్పుడు లోపం ఎవరిలో ఉందంటారు? చెప్పండి. ఏం మాట్లాడరు జానన్న? ఎవరిలో ఉంది లోపం? శిష్యుల్లో ఉందా? ఒకటి. మీరు చెప్పండి అమ్మ, లోపం ఎవరిలో ఉంది? శిష్యుల్లో ఉందా, కుమారుల్లో ఉందా, తండ్రిలో ఉందా? లోపం ఎవరిలో ఉంది? సమయం అయిపోతుంది, 12 అయింది. 12 నేను ముగించాలి. 12కి 12:30 మన టైము. కానీ ఇలా ఎర్లీగా ముగిద్దాం అనుకున్నా కానీ దేవుడు ఇంకా సాగదీశాడు దీన్ని కొంచెం ముందుగా. వాస్తవంగా నేను 11:15కి టేబుల్ మెసేజ్ స్టార్ట్ చేశాను. 11:12కి క్లోజ్ చేద్దాం అనుకున్నాం కానీ ప్రభు నడిపించాడు. సరే, మీరు వినండి. లోపం ఎవరిలో ఉందంట? వెనకాల కూర్చున్న వాళ్ళు చెప్పండి, లేకపోతే ఇంకా. అమ్మా మీరు అన్నా, తండ్రిలో ఉందని చెప్పింది ఎవరు? రైట్. లోపం ఎవరిలో ఉందంట? తండ్రిలో ఉంది, శిష్యుల్లో కాదు లోపం.
తండ్రిలో లోపం ఉందంటానికి రుజువు ఆధారం ఏంటంటే 24 వచ్చి చదివించింది మనం. 23లో ఏముందంటే నమ్ముట నీ వలనైతే అన్నాడు యేసుప్రభు. అంటే ఏంటి? 17వ వచనంలో తండ్రికి ఏమి లేదు, ఏదో వరకు తీసుకొచ్చాడు, చూద్దాంలే వీళ్ళు ఏమైనా చేస్తారా చూద్దాం, అసలు బాగు చేస్తారు లేదు. నువ్వు పరిపూర్ణంగా నమ్మాలా, అపనమ్మకం వద్దు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళ వల్ల కాదు, బోధకుడైతేనే బాగు చేస్తా అనుకున్నాడు. ఇప్పుడు బోధకుడే రావాలంటే ఇప్పుడు శిష్యులతో మాతో పని, ఇప్పుడు యేసుప్రభు రావాలి మళ్ళీ ఇక్కడికి, అంతేనే కదా. ఆయన శిష్యులతో సేవకులతో ఏం జరగదు. ఇప్పుడు ఎవరు రావాలా? పరలోకుడి ప్రభువే దిగి రావాలి, ఇంకా అంతే కదా, ప్రభువే దిగి రావాలా. కానీ లోపం అనేది ఎవరిలో ఉందంటే తండ్రిలో ఉంది వాస్తవంగా. ఎట్లా అంటే 24 వచనంలో ఆయన అంటాడు, అయ్యా యేసుప్రభు అంటాడు 24 వచనంలో ఏమంటాడంటే, ఆ మాట చదివి చూడండి. 23లో ఏమంటాడు యేసుప్రభు వారు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయనతో చెబితే ఆయన ఏమంటాడంటే 24లో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం. అంటే ఏంటి? ఆల్రెడీ ఆయనలో ఏముంది చెప్పాలా? అపనమ్మకం అనేది ఉంది ఆయనలో. 17వ వచనంలో అపనమ్మకం ఉంది ఆయనలో. అందుకే తన కుమారుడు ఏం కాలేదు, స్వస్థపరచబడలేదు. ఒకవేళ అక్కడే ఆ వ్యక్తి నమ్మినట్లయితే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి చెప్పలేదా, అయ్యా మేము ఎంతోమందిని మేము బాగు చేసినాం, స్వస్థపరిచినాము, అయ్యా మేము సెలవిస్తే దెయ్యాలు పోతున్నాయని యేసుప్రభుతో వచ్చి చెప్పలేదా? వాళ్ళు చెప్పారా లేదా? చెప్పినప్పుడు ప్రభు సంతోషించాడు దేవుడు. ఆ వాక్యం కూడా ఉంది, రెఫరెన్స్ చూడాలంటే మనం. మరి అప్పుడు బాగు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు బాగు చేయలేకపోయినారు? కారణం ఏంటి అంటే లోపం వారిలో కాదు, తండ్రిలోనే లోపం ఉంది. ఆ తండ్రిలో ఏమి లేదంట, నమ్మకం అనేది లేదంటే నమ్మలా ఆయన. గమనించాలా, ఒక వ్యక్తి నమ్మితేనే దేవుని కార్యాలని చూడగలడు. ఆ వ్యక్తి నమ్మాడు, అప్పుడు తన కుమారుడు ఏమైనాడంట, స్వస్థపరచబడినట్లు వాక్యంలో ఉంది. కాబట్టి చివరగా 5వదిగా ఎవరు అంటే ప్రియమైన వారు, ఆ చిన్నవాని యొక్క తండ్రి దేవుణ్ణి నమ్మినాడు. చెప్పండి. 1 అబ్రహాము నమ్మెను, 2వది ఆసా నమ్మెను, 3వది ఎవరు నమ్మినారంట, దావీదు నమ్మాడు, 4వదిగా చెప్పాలి ఇర్మియా నమ్మినాడు, 5వదిగా మనం చూస్తున్నాం చిన్నవాని యొక్క తండ్రి నమ్మినాడు. రాయబడిన మాట అదే. యుగములు ఎప్పటి వరకు నమ్మాలి మనం? ఎప్పటి వరకు అంట? ఇప్పటి వరకే 12:30 దాకా. 12:30 అయిపోయిన తర్వాత మరలా వారం రోజుల తర్వాత సంగతి, మరలా వచ్చే ఆదివారం, అంతే కదా. ఊరికి చెప్పలా పౌలు. కాబట్టి ప్రతి మనం తను పరీక్షించుకుని అలాగూ చేసి 6 రొట్టెలు మీరు పాలు పొందాం, ఊరికి చెప్పలా. నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకున్న అర్థం ఏంటి? మర్చిపోతున్నారనే కదా. మందిరంలో ఉన్నంతసేపే జ్ఞాపకం, మందిరం దాటి గేటు దాటామంటే మాత్రం ఇంకా మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడంట? వచ్చే ఆదివారం మరలా. అప్పుడు ఈ లోపల చెప్పండి, ప్రభు జ్ఞాపకం లేదు, నమ్ముకోవట్లేదు, ఏమీ లేదు, అవునా కదా. కాబట్టి ఎప్పటి వరకు నమ్ముకోవాలంటే చెప్పాలి, యుగములు యెహోవానే నమ్ముకొనుడి. రండి మోకాళ్ళ మీదకి.